రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ కు తెరపడింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఈ విషయం వెల్లడించారు. దీంతో పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నట్లు కొన్నాళ్లు వస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. పిఠాపురం ఓటర్లు నాడిని గతంలో వాళ్ళిచ్చిన తీర్పులను, కాపుల ఓట్లను దృష్టిలో ఉంచుకునే పవన్ ఈ సీటుకు ఎంపిక చేసుకున్నారు. పవన్ భీమవరం, కాకినాడ నుంచి పోటీ చేస్తారని ఇదివరకు ప్రచారం జరిగింది. తాజా ప్రకటనతో ఆయన కేవలం పిఠాపురం నుంచి మాత్రమే బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో మాదిరి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడం కన్నా ఒకే చోట అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నట్లు కనిపిస్తుంది. గతంలో తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని అక్కును చేర్చుకున్న పిఠాపురం ప్రజలు తనను కూడా తప్పక గెలిపిస్తారని పవన్ కొండంత ఆశతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేనకు పిఠాపురంలో భారీగానే ఓట్లు పడ్డాయి. కాకినాడ జిల్లాలోని పిఠాపురంపై పవన్ కొన్నాళ్లుగా దృష్టి కేంద్రీకరించారు. అక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. గొల్లప్రోలు హెలిప్యాడ్ నిర్మాణం 4 ఎకరాల స్థలాన్ని జనసేన లీజుకు తీసుకుంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ అని పవన్ లెక్కలు వేసుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,30,000 ఓట్లు ఉండగా అందులో 91,000 కాపులు ఓట్లే. కాపుల్లో సగం మంది తనకు ఓట్లు వేస్తే సులభంగా గెలవొచ్చని పవన్ అంచనా. టీడీపీ, బీజేపీల సానుభూతి పరులు కూడా జై కొడతారని ధీమా. పిఠాపురం నుంచే పోటీ చేస్తే కాకినాడ జిల్లాలోని కాపుల ఓట్లను భారీగా కొల్లగొట్టొచ్చని భావిస్తున్నారు. టీడీపీతో పొత్తు కింద కాకినాడ ఎంపీ సీటుతో పాటు కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటు కూడా జనసేనకే ఖరారైంది. పిఠాపురం ఓటర్లు 70 ఏళ్ల ఎన్నికల చరిత్రలో ప్రత్యేకమైన తీర్పులు ఇస్తున్నారు. ఇక్కడ అన్ని ప్రధాన పార్టీలు విజయం సాధించాయి. సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ, ప్రజారాజ్యం, టీడీపీ, ప్రజాపార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. పెద్ద పార్టీలతో పాటు చిన్న చితక పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను కూడా పిఠాపురం ప్రజలు అసెంబ్లీకి పంపారు. 2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా వంగా గీత ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీలకు గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. బీసీ ఓట్లు కూడా భారీగానే ఉన్నాయి. టీడీపీతో పొత్తు వల్ల ఈ కుల సమీకరణలు తనకు కలిసొస్తాయని పవన్ భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పెండెం దొరబాబు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయనకు 83,459 ఓట్లు రాగా రెండో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మకు 68,470 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి మాకినిడి శేషకుమారి 28,000 ఓట్లు సాధించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓట్లకు జనసేన ఓట్లు కలిస్తే తన విజయం గ్యారంటీ అని పవన్ ఆలోచన. జగన్ ఈసారి దొరబాబుకు బదులు మరో అభ్యర్థిని రంగంలోకి దించబోతున్నారు. వైసీపీ అభ్యర్థి మార్పు వల్ల ఆ పార్టీ ఓట్లకు చీళ్లు పడే అవకాశం ఉంది. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారని గ్రహించిన వైసీపీ ఆయనకు చెక్ పెట్టేందుకు మరో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దించింది. ముద్రగడ పిఠాపురంలో పవన్ కు గట్టి పోటీ ఇవ్వనున్నారు. టీడీపీతో పవన్ పొత్తు నచ్చని ముద్రగడ వైసీపీలో చేరుతున్నారు. చివరి క్షణంలో ముద్రగడ ఎంట్రీ ఇస్తారని పవన్ కు తెలుసని, కాపులు ఓట్లు చేలకుండా ఆయన ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.